హాయ్ గైస్, పుష్ప 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత రాబట్టింది? రెండో రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత రాబట్టింది? రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఎంత వరకు డ్రాప్ అయింది, ఎంత కలెక్ట్ చేసింది? నైజాంలో 2 డేస్ షేర్ ఎంత రాబట్టింది? అదర్ స్టేట్లలో పుష్ప కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓవర్సీస్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది? హిందీలో ట్రెండ్ కొనసాగుతూనే ఉందా? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. పుష్ప 2 ప్రభంజనం అనేది రెండో రోజు మార్నింగ్ షోకి కానీ మ్యాట్నీ షోకి కానీ కొంతవరకు అయితే కలెక్షన్స్ తగ్గింది. కానీ ఫస్ట్ షోకు సెకండ్ షోకు ఊహించని రేంజ్లో, ఊహించిన దానికంటే డబుల్ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది వరల్డ్ వైడ్గా. ఆ లెక్క అనేది ఆన్లైన్ బుకింగ్ అనేది స్పష్టంగా నిన్న ఈవినింగ్ అయితే కానొచ్చింది. దుమారం లేపింది. రెండో రోజు వరల్డ్ వైడ్ గా 158 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ నెంబర్. మేజర్ క్రెడిట్ అంతా ఇంత గ్రాస్ రానికే హిందీ మార్కెట్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేసింది. హిందీలో మొదటి రోజుతో పోలిస్తే జస్ట్ 5-6 కోట్ల గ్రాస్ మాత్రమే తగ్గింది. రెండో రోజు కూడా అల్టిమేట్ 60 కోట్ల పైన నెట్ కలెక్షన్ సాధించింది. ఆ ట్రాక్ రికార్డ్ అనేది ఈవినింగ్ షోలకు స్పష్టంగా కానొచ్చింది. దుమారం లేచిపోయింది. హిందీలో మాత్రం నయా రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ దిశగా పుష్ప పరుగులు తీస్తూనే ఉంది. ఈ రోజు మార్నింగ్ బుకింగ్ చూస్తే కూడా సాటర్డే అవుట్ స్టాండింగ్, గంటకు 90,000 టికెట్లు. మూడో రోజు అంటే ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇండియన్ సినిమా రికార్డు. నాట్ సండే, ఓన్లీ సాటర్డేనే. ఇంకా రేపు ఏ విధంగా ఉంటుందో. హిందీ కలెక్షన్ అనేది మేజర్ కీ రోల్ పుష్ప బాక్స్ ఆఫీస్ మీద ప్లే చేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న మార్నింగ్ షో కానీ మ్యాట్నీ షో కానీ కొన్ని జిల్లాలలో కలెక్షన్స్ డ్రాప్ అయ్యేటాలకు ఇంకా పుష్ప పని అయిపోయింది, ఇంకా డ్రాప్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఇటు తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ పలు జిల్లాల్లో కానీ మ్యాట్నీ షో తర్వాత ఫస్ట్ షో సెకండ్ షో ఊహించని రేంజ్లో ఊపందుకున్నది. ఆ ట్రెండ్ నిన్న ఊపందుకున్నది. ఈ రోజు మార్నింగ్ కూడా కొనసాగుతూనే ఉంది. ఆ బుకింగ్ అనేది కొన్ని జిల్లాల వారీగా ఆన్లైన్ బుకింగ్ స్పష్టంగా కానొస్తుంది. నిన్న నైజాం, ఓన్లీ నైజాంలోనే రెండో రోజు ఆల్మోస్ట్ 9,60,00,000 దాకా షేర్ రాబట్టింది. నిన్న కూడా అల్టిమేట్ కలెక్షన్ నైజాం నుంచి రాబట్టింది. సీడెడ్ లో కూడా ఆల్మోస్ట్ 6 కోట్ల పైన షేర్ రాబట్టింది. సీడెడ్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో భీమవరం కానీ కొన్ని గోదావరి జిల్లాలో కలెక్షన్స్ అనేది బాగా హెవీగా డ్రాప్ అయినాయి. ఇంకా కృష్ణా డిస్టిక్ కానీ తర్వాత కొన్ని విజయవాడ కానీ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదైనాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడ భీమవరం జిల్లాలోనే పుష్ప కలెక్షన్స్ అనేది డ్రాప్ అనేది హెవీ డ్రాప్ గాని వచ్చింది. దుబాయ్లో మాత్రం ఇంతకుముందే మార్నింగ్ మా ఫ్రెండ్ తోటి మాట్లాడినా, దుబాయ్లో దుమారం లేపుతుందంట కలెక్షన్స్. కొన్ని వీడియో తీసి పంపాడు. దుబాయ్లో క్రేజ్ ఎలా ఉందనేది. పుష్ప అల్లు అర్జున్ క్రేజ్ అని చెప్పాలా, సుకుమార్ క్రేజ్ అని చెప్పాలా, కానీ అందరూ ఒక్కటే పుష్ప క్రేజ్, తగ్గేదేలే. ఇదే వర్డ్స్ మాట్లాడుతుందంట. మనం హీరో క్రేజ్ అని చెప్పలేం. బ్రాండ్ అనేది, పుష్ప బ్రాండ్ అనేది స్పష్టంగా విదేశాల్లో కూడా కానొస్తుంది. దుబాయ్లో మాత్రం అందుకే నార్త్ అమెరికాలో ప్రీమియర్ రికార్డు తగ్గినా కానీ టోటల్ ఓవర్సీస్ కంట్రీలో మాత్రం దుమారం లేపే మాస్ ఏరియాలో దుబాయ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ పలు కంట్రీలలో అల్టిమేట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇలాంటి మాస్ సినిమాలకు యుఎస్లో కొద్దిగా కలెక్షన్స్ తక్కువ ఉంటాయి, కానీ అదర్ స్టేట్లలో ఒక రేంజ్లో ఊపేస్తుంది. దుబాయ్ లాంటి ఏరియాలో అయితే ఇంకా దీని లెక్క వేరేగా ఉంది. ఇంకా మొదటి రోజు అయితే కర్ణాటక ఆల్ టైమ్ రికార్డు డబ్బింగ్ మూవీ పరంగా, తమిళనాడు ఆల్ టైమ్ రికార్డు, కేరళ ఆల్ టైమ్ రికార్డు. కేరళలో 6 కోట్ల పైన మొదటి రోజు గ్రాస్ అంటే ఏంటిది? చిన్న మార్కెట్, ₹1 లాంగ్ రంగుల్లో వస్తేనే మైక్. అలాంటిది కేరళలో అల్లు అర్జున్కున్న క్రేజ్ అలాంటి ఊపు కానొచ్చింది. రెండో రోజు కూడా కర్ణాటక ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. తమిళనాడులో కూడా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. తమిళనాడులో బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడు పుష్ప మూవీ తప్ప వేరే మూవీ చూడడానికి ఆప్షన్ లేనే లేదు. కరెక్ట్ టైంలో రిలీజ్ అయింది. నైజాంలో మాత్రం ఆల్మోస్ట్ 34 కోట్ల పైన షేర్ రాబట్టింది. జస్ట్ 2 డేస్లోనే. ఈ సినిమా నైజాంలో 100 కోట్లు వేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. వెయిటింగ్ ఎంత దూరం వెళ్తుంది అనేది. బ్యాటింగ్ కావాల్సినంత థియేటర్కి వెళ్తే సరుకుంది. కంటెంట్ గొప్పగా ఉంది. కంటెంట్ చూసి రివ్యూ ఇస్తే అది ఈ రోజులలో నడవదు. RRR మూవీ రాజమౌళి ఒకటే, ఇంటర్వెల్ బ్యాంకు, తర్వాత బిగినింగ్, తర్వాత క్లైమాక్స్, ఈ 3 షాట్లు తప్ప కంటెంట్ ఏం లేదు RRR మూవీలో. ఆ 3 నిలబెట్టింది. దీంట్లో కూడా పుష్పలో కూడా బిగినింగ్ కానీ ఇంటర్వెల్ కానీ లాస్ట్ క్లైమాక్స్ కానీ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇదే కంటెంట్, ఇదే నిలబెడుతుంది. చాలా సినిమాల
సుకుమార్ కూడా రాజమౌళిని ఫాలో అవుతున్నాడు. బిగినింగ్ అవుట్ స్టాండింగ్ ఉండాలి, ఇంటర్వెల్ అవుట్ స్టాండింగ్ ఉండాలి, క్లైమాక్స్ ఊహించిన రేంజ్ లో ఉండాలి. అవే పుష్పలో ఉంది. కంటెంట్ పరంగా చూస్తే కంటెంట్ గొప్ప కంటెంట్ ఏం కాదు, పెద్ద చెప్పుకున్న కంటెంట్ ఏం కాదు. ఈ కంటెంటే ఈ 3 ఎపిసోడ్లు అనేది సినిమాను నిలబెడుతుంది. అందుకే రెండో రోజు దుమ్ము దుమారం లేపే 158 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 2 రోజులలో 427 కోట్ల దాకా గ్రాస్ రాబట్టి అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. క్లియర్ కట్ గా ఇంత బాక్స్ ఆఫీస్ మోతం అవుతుంది కాబట్టి ఏరియాల వారిగా కలెక్షన్స్ అనేది అప్డేట్ అనేది చాలా స్లోగా అవుతుంది. ఒక వీడియోలో ఎక్కడ ఎంత రికార్డు వేటాడి మిస్ అయింది అనేది క్లియర్ కట్ గా మాట్లాడదాం. ప్రజెంట్ నేను చెప్పింది ఉంటే బుక్ మై షో జస్ట్ షార్ట్ కట్లు బుక్ మై షోలో చెక్ చేసుకోండి. గంటకు ఎన్ని వేల టికెట్లు, 90,000 టికెట్లు సోల్డ్ అవుట్. అంటే మన తెలుగు రాష్ట్రాలు చూసే బుకింగ్ ఇదే కాదు, టోటల్ వరల్డ్ వైడ్ గా చూడండి ఎలాంటి ప్రభంజనం ఉందనేది. పుష్ప సండే రేపటి వరకు ఈ ప్రభంజనం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.